గేమ్ చేంజర్ సినిమా నుంచి రిలీజ్ అయిన దోప్ సాంగ్ రిలీజ్ అయిన 24 అవర్స్లోనే 32 మిలియన్స్ వ్యూస్ సంపాదించి ఒక ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. సో ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా నుంచి రామచార సాంగ్, అదేవిధంగా నానా హైరాణ, ఈ విధంగా సాంగ్స్ వచ్చినప్పటికీ ఈ సాంగ్ మాత్రం దోప్ సాంగ్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సాంగ్లో రామ్ చరణ్ వేసిన స్టెప్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. రామ్ చరణ్ అంటే డ్యాన్స్కి పెట్టింది పేరు. వాళ్ళ నాన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విధంగా డ్యాన్స్ స్టెప్పులు వేస్తారో అంతకు మించి డబుల్ మసాలాతోని, డబుల్ అట్రాక్షన్తోని రామ్ చరణ్ కూడా మంచి మంచి స్టెప్పులు వేస్తారు. అంటే డ్యాన్స్ స్టెప్పులు సృష్టించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అయితే, ఆయన పుట్టిన తనయుడు రామ్ చరణ్ కూడా అంతకు మించి ఇంకొక డ్యాన్స్ చేసి అందరిని కూడా కట్టి పడేస్తున్నాడు. సో అదే విధంగా ఈ దోప్ సాంగ్లో మాత్రం చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ ఈ విధంగా స్టెప్పులు వేస్తుండగా చూస్తున్నామని చాలా మంది ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా ఈ సాంగ్లో చూపించిన ఒక్కొక్క లొకేషన్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా మతిపోతుంది. లొకేషన్స్ కావచ్చు, ఆ చూపించే విధానం కావచ్చు, పిక్చరైజేషన్ ప్రతి ఒక్కటి కూడా ఎంతో అద్భుతంగా చూపించారు శంకర్. సో మరి శంకర్ అంటే మనం చెప్పాల్సింది పేరు, ఖచ్చితంగా ఆయన శంకర్ డైరెక్షన్లో చూపించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. పిక్చరైజేషన్ మాత్రం ప్రతి ఒక్కరిని కూడా కట్టిపడేసే విధంగా ఉంటుంది. సో మొత్తానికి ఈ దోబ్ సాంగ్ మాత్రం ఇప్పటి వరకు వచ్చిన అన్ని సాంగ్స్లోకి మాత్రం ఇది ప్రత్యేకమైన ఆకర్షణగా, అదేవిధంగా సినిమా మొత్తంలో కూడా హైలైట్గా ఉంటుందని చెప్పడంలో అసలు అతిశయోక్తి లేదు. సో నానా హైరాణ అంటే ఈ సంవత్సరంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అని, బెస్ట్ మెలోడీ సాంగ్ అని నానా హైరాణ అని చెప్పుకోవచ్చు. సో మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి మెగా ఫ్యామిలీ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. సో మొత్తానికైతే సంక్రాంతి కానుక జనవరి 10కు రాబోతుంది. సో ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు చూద్దామని అందరూ కూడా వెయిట్ చేస్తారు. సో మరి ఈ సినిమా గురించి, ముఖ్యంగా ఈ సాంగ్ గురించి ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.